అమెరికా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో యుద్ధం బయోవర్క్ దారి తీయబోతోందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అది. ఇంతవరకు టెక్నాలజికల్ వార్ని చూసాం, లేకపోతే వార్ఫేర్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెర్షన్స్ని చూసాం. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త విధానంతో ఇజ్రాయెల్ ఇరాన్ మీద విరుచుకుపడే ప్రయత్నం చేస్తోందా? దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లెబనాన్ మీద భీకర దాడికి పాల్పడిందనేది వినిపిస్తున్నమాట. ఇరాన్తో యుద్ధం వేళ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. లెబనాన్ అవుననే అంటోంది. దక్షిణ లెబనాన్లోని నివాస ప్రాంతాలపై డేంజర్ వైట్ ఫాస్ఫరస్ ప్రయోగించింది ఇజ్రాయెల్. ఈ మేరకు సంచలన విషయాలు బయటపెట్టింది హ్యూమన్ రైట్స్ వాచ్. మార్చి 3, 2026 లెబనాన్ యహ్మోర్లోని ఇళ్లపై వైట్ ఫాస్ఫరస్ బాంబులు వేసినట్లు ఆధారాలని ఇక్కడ వెల్లడించడం జరుగుతోంది హ్యూమన్ రైట్స్ వాచ్. గాలిని తాకగానే అంటే ఆక్సిజన్ కాంటాక్ట్లోకి రాగానే మండిపోతుంది. అర్థమవుతోందా? ఆక్సిజన్ ఎప్పుడైతే దీనికి కాంటాక్ట్లోకి వస్తుందో వెంటనే మండే స్వభావం దీనికి ఉంటుంది. కెమికల్ రియాక్షన్ కింద మాట్లాడుకుంటాం. మనుషుల చర్మాన్ని తాకగానే ఎముకల వరకు కాల్చేసే గుణం దీనికి ఉంటుంది.